కథని మోసుకు వెళ్ళబోతున్నారు ముందుకి. అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, మా PS1 టీంకి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన స్టేజ్. ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసేటప్పుడే సినిమా ఎంత గొప్ప మీడియం అనేది మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇక్కడ రిలీజన్ కానీ కాస్ట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన అందరూ కలిసి సినిమా మన తీసుకొస్తుంది. వెయిట్ 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 మన అందరూ కలిసి సినిమా చేస్తున్నాము. మణిరత్నం గారిది 40 years డ్రీమ్ ఈ సినిమా. ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ కదా, కొంచెం 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 వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. కొంచెం వెయిట్ చేయండి. ఒక 40 years తర్వాత ఈ సినిమా తీశారు. అందరూ అడుగుతున్నారు, ఇది బాహుబలిలా సినిమావా, ఇది బాహుబలి సినిమా అలాగా ఉంటుందా అని అడుగుతున్నారు. బాహుబలి సినిమా ఇప్పటివరకు మనం చూస్తున్నాము, మనకు నచ్చుతుంది. ఇంకో బాహుబలి మనకు అవసరం లేదు. మన ఇండియాలో పుట్టాము, ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి, మన భూమిలో ఎన్నో హీరోస్ ఉన్నారు. సో ఎన్నో కథలు చెప్పాలి మన ప్రజలకి. సో అలాంటి ఒక కథ ఇది. ఒక 70 yearsగా బెస్ట్ సెల్లింగ్ నావల్గా ఉన్న ఒక బుక్ని మణిరత్నం గారు ఈ సినిమాగా తీశారు. విక్రమ్ గారితో, రవితో, ఐశ్వర్యరాయ్ మ్యామ్తో, త్రిషతో, లక్ష్మితో, విక్రమ్ ప్రభుతో అందరితో కలిసి పనిచేయడం ఒక చాలా చాలా గొప్ప ఆపర్చునిటీ అండి. ఇలాంటి ఒక సినిమా, గొప్ప సినిమాలు మీరు తప్పకుండా ఆదరిస్తారని నా నమ్మకం ఉంది. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, అడ్వెంచర్ ఉంది. ఇప్పుడు మన పార్టీలో ఉన్న విషయం ఉంది కదా, ఇప్పుడు కూడా పొలిటిక్స్లో ఒక పార్టీని కింద తోయడానికి పార్టీలో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు, పార్టీ బయట ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా. ఇదే 100 ఏళ్ల క్రితం కూడా జరిగింది. సో ఈ సినిమా మొత్తం ఒక అడ్వెంచర్. దీనిలో ఉన్న ఒక్కొక్క కథాపాత్రాలు రామాయణ మహాభారతంలో ఉన్న కళాపాత్రలాగా చాలా గొప్ప డీప్ లేయర్డ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో వర్క్ చేసింది నా భాగ్యంగా అనిపిస్తున్నాను. మణిరత్నం గారికి మళ్ళీ థ్యాంక్స్, రెహమాన్ గారికి పెద్ద థ్యాంక్స్. సార్ నాకు పెద్ద ఇన్స్పిరేషన్ సార్. మీ చెప్పిన ఒక మాట, లైఫ్లో ప్రతి ఒక్క సమయంలో మీరు లవ్ సెలెక్ట్ వచ్చు, హేట్ సెలెక్ట్ వచ్చు, బట్ ఎప్పుడు లవ్ సెలెక్ట్ చేయని చెప్పారు. ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్నాము. అలాగే మీరు చెప్పే ఇంకో మాట ఉంది, ఫాలో యువర్ ఆర్ట్, ద యూనివర్స్ విల్ ఫాలో అంటారు. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఆర్ట్, ద యూనివర్స్ విల్ ఫాలో అంటారు. ఇప్పటి వరకు నేను కూడా అదే ట్రై చేస్తున్నాను సార్. అండ్ యూ హ్యావ్ గివెన్ అస్ బిగ్ డ్రీమ్స్, యూ గివెన్ అస్ ద గట్స్ టు డ్రీమ్ బిగ్ అండ్ యూ మేక్ సక్సెస్ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫ్యాబులస్ మ్యూజిక్ in this film. I think this whole team is so happy to bring this film to you, and we are looking forward to your response for this film. September 30th cinema రాబోతుంది. మా ప్రొడ్యూసర్ లైకా సుభాష్కర్ సార్కి ధన్యవాదాలు. అలాగే దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. ఆనంద్ శ్రీనివాస్, యూ మేడ్ దిస్ సాంగ్స్ లుక్ సో ఒరిజినల్. అలాగే తనకల భరణి గారు మళ్ళీ థ్యాంక్స్. అండ్ నాకు డైలాగ్స్ నేర్పించే కిరణ్ గారికి పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాకి డైలాగ్ చెప్పడం ఏదో NTR గారు గుర్తులో పెట్టుకొని చెప్పాము, అంత ఈజీ కాదు. ఎన్నో సినిమాలు, హిస్టారికల్ సినిమాలు చేశారు కాబట్టి చాలా భయంతో సినిమా చేశాము. సో థ్యాంక్ యూ. ఎప్పుడు మాకు మీరు ఇచ్చిన లవ్కి, ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ.